ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పండక్కి నిజంగా నా సామి రంగా రైట్ టైంలో రైట్ మూవీ వచ్చింది అనిపించింది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిష్టయ్య అంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉన్నట్టు అనిపించింది. చాలా ఇట్ వాజ్ ఏ ఫెస్టివ్ మూవీ. 3 రోజుల్లో మాత్రం జరిగే మూవీ. మనకి భోగి, సంక్రాంతి, కర్మ ఆ 3 రోజుల్లో జరిగే స్టోరీ రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది. అండ్ దట్టు మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట. అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్ సోల్ వాస్ లైక్ చాలా ఎమోషనల్గా ఉండే ఆ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. సంక్రాంతి కాంపిటీషన్ తట్టుకుంటుంది అప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే దిస్ ద ఫెస్టివ్ మూడ్, అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి ఒక ఎమోషనల్గా ఉండేది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉండేది. ఖచ్చితంగా నా సామి రంగే రైట్ టైంలో రైట్ మూవీ. నా సామి రంగ ఈ పండక్కి ఖచ్చితంగా నా సామి రంగే అవుతుంది. ముగ్గురు హీరోల్ని ఎలా బ్యాలెన్స్ చేశారు బ్రో? అంటే ఇప్పుడు మనకి రాజ్ తరుణ్ కావచ్చు, మనకి అంజీ క్యాటరైజేషన్లో అల్లరి నరేష్ కావచ్చు, అండ్ నాగార్జున గారు కావచ్చు. సో ఇట్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్, అంటే బ్రదర్ అన్నదమ్ములుగా మనకి అంజీ నాగార్జున క్యాటరైజేషన్ పవర్ఫుల్. అండ్ మనకి అంటే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి చేసే ఒక డిఫరెంట్ ఒక యంగ్స్టర్గా చేసిన క్యాటరైజేషన్. సో ముగ్గురిది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. దట్టు ముగ్గురు కాంబినేషన్స్ ఉండే లవ్ స్టోరీస్ కావచ్చు. హర్షిక వీళ్ళిద్దరు మధ్య అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకోకుండా లాస్ట్ వరకు ఉండి ఒక పర్పస్ మీద ఉండే పర్పస్కి క్యాటరేషన్కి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయింది స్టోరీ. 3 సినిమాల్లో ఏది బాగుంది బ్రో? సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఎన్ని సినిమాలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుంది. ఈవెన్ మన ఈగలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుందండి ఖచ్చితంగా. సో మనం సంక్రాంతిని ఇంకేం చేస్తాం, ఇంట్లో కొత్త బట్టలు వేసుకుంటాం, ఇక్కడికి సినిమాలు చూస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. సో వీ ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్. నాగార్జున గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని ఉంది. విజయ్ బిన్ని గారి ఇందులో కొన్ని క్యాటరేషన్స్ ఉంది. చైన్స్ ఉంటుంది ఇందులో. ఒకటి ఇంటర్వల్ బ్యాంక్ లో వచ్చి ఒక చైన్ సీన్, దానికి గూస్ బంప్స్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సైకిల్ ఇస్తున్నప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకొని ఒక్కసారిగా శివ సినిమాకి రీవైండ్ అయిపోయింది. నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది. విజయ్ కొన్ని అంటే రీమేక్ మరియం పొంచి 2019 వచ్చిన మలయాళం మూవీకి ఏదైతే రీమేక్ ఉందో దానికి డిస్టర్బ్ కాకుండా దాన్ని ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తారు విజయ్ బిన్ని. సో హీ హాస్ సక్సెస్ఫుల్ అండి. విజయ్ బిన్ని బీయింగ్ ఎ డెబ్యూటెంట్ హీ హాస్ డన్ ద బెస్ట్ జాబ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ అండి. అంటే మనకి ఊరికి పెద్దగా ఉంటారు కదా, పెద్దగా క్యాటరైజేషన్ నాజర్ గారి ఉండేది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కిష్టయ్య లాస్ట్ వరకు అలాగే ఒక విశ్వాసంగా శ్వాసనంతరకు విశ్వాసంగా ఉంటూ మళ్ళీ తన్ని లాస్ట్లో ఉండే క్లైమాక్స్కి చేయటం అవునవును అదే దాని ఆ ప్రబల దాటే విషయంలోనే మంచి లైఫ్ లాస్ అవటం. సో ఇట్ వాస్ ఏ విలేజ్ స్టోరీ కంప్లీట్గా. మన అందరి సంక్రాంతి స్టోరీ, అందరి స్టోరీ ఇది బాగుంది. అంటే మనకి అల్లరి నరేష్ అంటేనే ఒక ఎమోషనల్ టచ్ అయిపోతుంది. ఆ క్యాటరేషన్ ఆయన తప్పించి ఇంకెవరు చేయలేరేమో, అలా జీవించేశారు ఆ క్యాటరేషన్. అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మనకి ఎమోషనల్గా మనకి కట్ అవుతుంది కదా. సో అదంతా కూడా చనిపోతుంది. అదే కదా చెప్తున్నాను, సంక్రాంతి అంటే సినిమాలు వి ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్ అండి. జస్ట్ ఓకే అంటే ఓకే, దానికి మించి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని లేకపోతే కింద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం లేదు. కానీ జస్ట్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా. ఓకే, జస్ట్ ఓకే అంటే ఓకే. నా సామి రంగ మూవీ బ్రో ఓకే, బాగానే ఉంది అబ్బా, డిసెంట్ గానే ఉంది. కాకపోతే ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ మాత్రం ఇది. పక్క 100% ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. అంటే నాకు అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగా నచ్చింది అబ్బా. అంటే మూవీకి అసలు పడాల్సిన క్యారెక్టరే అల్లరి నరేష్ది. ఇంకా రాజ్ తరుణ్ కానీ ఇంకా ఏమంటారు నాగార్జున కానీ సెట్ అవ్వలే, మూవీకి సెట్ కాలే నాకు అనిపించింది. నాకున్న ఒపీనియన్ ఫీలింగ్ ఏమంటే ఏమంటారు అల్లరి నరేష్ మాత్రం బాగుంది అబ్బా. కామెడీ టైమింగ్ కానీ, తను చేసే ఫైట్ సీన్స్ కానీ, అండ్ నాగార్జున ఎస్పెషల్లీ నాగార్జునకి ఫైట్ సీన్ మాత్రం భలే కుదిరింది అబ్బా. ఎవరు చేసిండేమో కోరియోగ్రఫీ కానీ బాగా కుదిరింది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం దరిద్రంగా ఉన్నాయి అబ్బా. నిజం చెప్పాలంటే ఒకటే సాంగ్ బాగుంది, ఎత్తికెళ్ళిపోవాలనిపించే సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ చేసింది ఆ డైరెక్టరే. దాని తిప్పిగా మిగతా ఏం లేదు. ఇన్ని సాంగ్లు పెట్టి ఇన్ని ఫైట్లు పెట్టి అనవసరంగా నాకైతే చూడాలనిపించలేదన్న. రాసరన్ యాక్టింగ్ కూడా ఓకే, కానీ అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం బాగుందన్న నిజం చెప్పాలంటే. నాగార్జున కూడా ఓకే, డీసెంట్ గానే ఉంది. కీరవాణి గారు ఆస్కార్ విన్నర్, ఆయన సాంగ్స్ బాగాలేదన్నాను. మరి అదే కరెక్టే, కాకపోతే ఆ మూవీకి కుదరలేదు కదా. ఆ మూవీకి కానీ రేటింగ్ ఇవ్వడం బాగుండేది, వాళ్ళకి ఇవ్వడం బాగుండేది, ఉంటే బాగుండేది. ఆ స్క్రిప్ట్ ఏమంటే నాగార్జునకి ఎక్కువ ఉంది కాదనట్లేదు, కానీ కరెక్ట్ కాలేదు, నాకు సెట్ కాలేదని నా ఒపీనియన్. ఏమి అదే పెడతారు, కానీ అది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. అది అందరూ చెప్పలేము కదా. అంటే లుక్స్ కానీ, గెటమ్స్ కానీ, ఆ పంచెలు కట్టుకుని ఒక సైకిల్ సీన్, ఒక సైకిల్ ఫైట్ ఉంటుందన్న, అది మాత్రం మొత్తం ముగిపోయింది థియేటర్లో మొత్తం. ఓకే, హీరోయిన్స్ కంటే అందరు బాగున్నారు అబ్బా. కాకపోతే అల్లరి నరేష్ నాకైతే నిజం చెప్తున్నా, అల్లరి నరేష్ని చూస్తే మైండ్ పోయిందన్న. మనస్ఫూర్తిగా ఆటో నుంచి నవ్వుకుంటాం అబ్బా. అల్లరి నరేష్ క్యారెక్టర్ చూస్తే అంతలా బాగుంది.
అదే చెప్తున్నా కదా. ఓకే దెన్ ఓకే అన్న, హిట్ అన్న. మిగతా సినిమాలతో వచ్చుకుంటే హనుమాన్ గిట్ట ఉంది కదా, హనుమాన్ కుంటే టెరిఫిక్ మూవీ అది చెప్పాలంటే. హనుమాన్ కంటే ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను హనుమాన్కి ఇస్తాను, సెకండ్ ప్లేస్ వచ్చేసి నా సామిరంగా, థర్డ్ ప్లేస్ వచ్చేసి అండ్ స్కంద ఫోర్త్ అన్న. ఓకే స్కంద మాత్రం పడేది లేకుండే సంక్రాంతికి, ఆఫ్టర్ ముంగ పట్టింటే బాగుంటుంది. కానీ లేకపోతే హనుమాన్ కానీ ఈ నాలుగిట్లో ఏ చూసినా కూడా అఖండ భారతదేశంలో ముక్త కంఠంతో ఘంటాపరంగా సంక్రాంతి విన్నర్ అయితే నాకు తెలిసినంత వరకు హనుమానేనండి. కానీ హనుమాన్ తర్వాత మాత్రం ఈ మూడు వస్తాయి. కానీ ఈ నా సామిరంగా మాత్రం ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో పిల్లలతో చాలా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. గుంటూరు కారం కూడా బాగుంది, సైంధవ్ ఇంకా బాగుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క స్టైల్. ఈ జోనరా మాత్రం నాకు బాగా నచ్చిందండి, చాలా బాగుంది. నా సామిరంగంలో నాకు బ్రహ్మాండంగా నచ్చిన సీన్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్, ఎస్పెషల్లీ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము అసలు మనం ఊహించలేనిది. అలాగే అల్లరి నరేష్ గారి కొన్ని క్లిప్స్ ఉంటాయి నాగార్జున గారితో ఇంటరాక్షన్ కానివ్వండి. ఈ అల్లరి నరేష్ నాగార్జున గారి కాంబినేషన్ చాలా బాగా పండింది స్క్రీన్ మీద. ఇలాంటి కొన్ని సన్నివేశాలు మాత్రం నాకు బాగా నచ్చాయండి, అసలు ఊహించలేదు. ఎందుకంటే అల్లరి నరేష్ గారిని 2002 నుంచి చూస్తున్నా నేను, ఆయన మూవీస్ కానీ ఇవన్నీ. మార్చి నుంచి ఆయన ట్రెండ్ కొంచెం మారింది 2019 నుండి. సో బాగుంది, ఆయన కొలాబరేషన్ చాలా బాగుంది. మామూలుగా మొత్తం గోదావరి స్లాంగ్లోనే ఉందండి కదా సార్, ఇది గోదావరి స్లాంగ్లోనే ఉందండి. గోదావరి యాసలో ఉందండి, గోదావరి యాస బ్రహ్మాండంగా ఉంది. కోనసీమ ఏమాత్రం దివిసీమ కోనసీమకి తగ్గకుండా ఆ పద ఉచ్చారణ ఆ యాసలో బాగానే మాట్లాడారు, బాగుందండి. స్టోరీ లైన్ మొత్తం మీద మీకు చెప్పాలి అని అంటే ఇదేంటంటే స్నేహబంధం, ప్రేమానుబంధం, వీళ్ళ మధ్య కుటుంబ చిచ్చులు, వైరాలు, వీటి మధ్యలో జరిగినటువంటి ధోరణి అనమాట ఈ మూవీ. అవునండి, అంటే మనం ప్రభల గురించి చిలకలూరుపేట కానీ గుంటూరు కానీ గోదావరి జిల్లాల్లో, ఆంధ్రాలో, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనం ప్రభలు చూస్తూ ఉంటాము. అలాగే అంత బాగుంది. ప్రభలంటే మరీ 40-50 అడుగుల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ప్రభల సన్నివేశంతో ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం బ్రహ్మాండంగా తీశారండి. నాజర్ గారు ఎట్లా చేస్తారు సార్? నాజర్ గారిది ఏంటంటే మనం నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అండి. క్లైమాక్స్ వరకు ఆయన మనసులో అంటే ఆయన విష సర్పం అని మనకి క్లైమాక్స్ వరకు తెలియదు అనమాట నాజర్ గారి సన్నివేశం. కానీ చివరిలో ఆయన్ని నాగార్జున కాపాడటం, ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం కళ్ళల్లో నీళ్లు కరిగేటువంటి సన్నివేశాలు మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. రాస్తరుణ్ థర్డ్ రోల్ అండి ఆయన, అంటే ఫస్ట్ రోల్ నాగార్జున గారు, సెకండ్ రోల్ అల్లరి నరేష్ గారు, థర్డ్ రోల్ తరుణ్ గారు, తరుణ్ గారు. బాగుందండి. హీరోయిన్ గారిది ఓకే. ఇప్పుడు హీరోయిన్ గారి ఆశికా రంగనాథ్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రము ఈ జస్ట్ మీటీ రోల్ కానీ లేకపోతే ఫ్లెష్ ప్రజెంటేషన్ కానీ ఇట్లా కాదు. బిన్నీ గారు చాలా చాలా క్లియర్ కట్గా హీరోయిన్ యొక్క పాత్రని ఎలివేట్ చేస్తూ బాగా ప్రజెంట్ చేశారు. కీరవాణి గారి మ్యూజిక్ అసలు వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ అండి. కీరవాణి గారి మ్యూజిక్కే ఈ మూవీకి హైలైట్. ఆయన ఇచ్చిన సాంగ్స్ క్లాసిక్, ఆయన ఇచ్చిన బీజిఎం ఎక్సలెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా. ఓవరాల్గా ఈ సంక్రాంతి రేస్లో ఫస్ట్ వచ్చే సినిమా అదేనండి. సంక్రాంతి పండగకి 2024కి మనం యాక్చువల్గా 4 మూవీస్ చూసాను కాబట్టి చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నా పర్సెప్షన్ నేను తెలియపరుస్తున్నా. హనుమాన్ చూశాను, గుంటూరు కారం చూశాను, సైంధవ్ చూశాను, అలాగే నా సామిరంగా చూశాను. అఖండ భారతదేశంలో మాత్రం ఘంటాపదంగా చెప్పేటువంటి ఏకైక చలనచిత్రం హనుమాన్, అందులో సందేహం లేదు. సెంటిమెంట్గా బాగా తీశాడు, ఫ్యామిలీతో బాగా చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు మూవీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాగార్జున గారు శివ తర్వాత మళ్ళీ ఇందులోనే చైన్ పట్టాడు, బాగుంది మూవీ. థ్యాంక్ యూ. బాగుంది. గమ్యం తర్వాత సేమ్ అదే లెంత్లో తీసుకొచ్చాడు, కానీ సెంటిమెంట్ బాగుంది. రాస్తారు ఉంది ఫ్రెండ్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎస్, డైరెక్టర్ రియల్గా చెప్తున్నాను 5 minutes బోర్ లేకుండా తీసిన మూవీ, చాలా బాగా తీసింది డైరెక్టర్. కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటాడు కదా. మ్యూజిక్ బాగుంది, చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. కానీ
ఓవరాల్ సూపర్ ఉంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి ప్రతి ఒక్కరు సంక్రాంతి చూడొచ్చే మూవీ ఇది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రెండు ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేదు, దీనిలో మొత్తం యాక్షన్ అండ్ లవ్ రెండు ఉన్నాయి. బాగుంది. అల్లా గారు కామెడీ బాగుంది. అతనే సెంటిమెంట్ పండించాడు. పాపం చనిపోవడం అది చాలా హార్ట్, మన ఫ్రెండ్స్ని బాగా హార్ట్ టచ్ చేస్తుంది. సినిమా బాగా నచ్చిందంటే ఫ్రెండ్షిప్ గురించి, ఫ్యామిలీ గురించి, లవ్ గురించి మూడు చెప్పాడు. బాగుంది సినిమా. అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. బాగుంది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు. నా సామిరంగా బాగుంది. నాగార్జున సూపర్. సంక్రాంతి ఎంటర్టైన్మెంట్లోని హనుమాను, నా సామిరంగా నెక్స్ట్ ఈ రెండు హిట్లు అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. బీజిఎం సూపర్. కీరవాణి గారి ఆస్కార్ గ్రహీత అద్భుతంగా కొట్టారు. కీరవాణి చాలా బాగుందండి క్యారెక్టర్. అల్లరి నరేష్ ముగ్గురు కూడా సినిమా సూపర్. సినిమా సెకండ్ హాఫ్ సూపర్, క్లైమాక్స్ కానీ అంతా బాగుంది. సినిమాలో బీజిఎం సూపర్, సాంగ్స్ సూపర్, నాగార్జున యాక్షన్ సూపర్ అని